హలో గైస్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ సౌమ్య రెడ్డి. నేను ఇప్పుడు ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ దగ్గర ఉన్నా అండ్ ఇది బెంగళూరు హైవే. మనం ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మీ ముందు వస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఆస్తి, ఆదాయం, ఆహ్లాద్. ఈ మూడు కాంబినేషన్ ఒక్క ప్లేస్ లో ఉంటే ఎలా ఉంటుందని చూద్దాం. ఆ ప్రాజెక్ట్ హైలైట్స్ అండ్ ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం అది తెలుసుకుందాం. ఇప్పుడు మన జర్నీ బెంగళూరు హైవేలో స్టార్ట్ అవుతుంది. శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి బెంగళూరు హైవే తీసుకుని వస్తున్నప్పుడు మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో చిన్నజీఆర్ స్వామి వారి ఆశ్రమం కనిపిస్తుంది. ఇది ముక్చింతల్ అంటారు. అండ్ ఇక్కడే మనకి జిమ్స్ హాస్పిటల్ కూడా ఉంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది ఎంత ఫేమస్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకి లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. కొద్దిగా ట్రావెల్ చేసి ముందెళ్తే తన్హా శాంతివనం అని ఇట్స్ వరల్డ్ ఫేమస్ మెడిటేషన్ సెంటర్. ఆ సెంటర్ కూడా ఇదే రోడ్ లో ఉందండి. ఇంకా మనం ఈ రోడ్ లో ట్రావెల్ చేస్తూ బెంగళూరు హైవే హైలైట్స్ ఏమని చూసుకుంటూ మన ప్రాజెక్ట్స్ అనేది చేరుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే షాద్ నగర్ సర్కిల్లో ఉన్నాం. టువర్డ్స్ మై రైట్ మీరు చూస్తే షాద్ నగర్ టౌన్ అనేది ఉంది. షాద్ నగర్ ఏరియా డెవలప్మెంట్స్ గురించి మనం చెప్పాలంటే ఇక్కడ MSN ల్యాబ్స్ ఉంది, నాట్కో ఫార్మా కంపెనీ అనేది ఉంది, అండ్ ఆల్సో LP ప్రసాద్ హై హాస్పిటల్ అనేది కూడా ఉంది, అండ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ఒకటి ఉంది. ఇక్కడ నియర్లీ 80,000 ఎంప్లాయ్మెంట్ అనేది కరెంట్లీ ఉంది. ఇది మాత్రమే కాదండి, చాలా కంపెనీస్ ఉంది, నియర్ బై 30 to 40 కంపెనీస్ ఉంది. అండ్ వాళ్ళకి ల్యాండ్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉందండి. బికాస్ అందరికీ తెలిసిందే షాద్ నగర్ అనేది ఇప్పుడు ఎంత డెవలప్ అయింది అనేది. సో ఇలాగే ఈ జర్నీని కొనసాగుతూ మన వెంచర్ని ఇంకొంత సేపట్లోనే మనం రీచ్ అవబోతున్నాం. మనం బెంగళూరు హైవే రోడ్ లో ట్రావెల్ చేస్తూ వచ్చేసాం. టోల్ క్రాస్ అయ్యాక బోర్గుల జంక్షన్ వచ్చేసింది. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది రైల్వే స్టేషన్ దగ్గర వెళ్తుంది. ఇప్పుడు కరెంట్లీ అక్కడ అండర్ పాస్ వర్క్ అనేది జరుగుతుండడం వల్ల మనం ఆల్టర్నేటివ్ రోడ్ తీసుకుంటున్నాం. కానీ వర్క్ కంప్లీట్ అవ్వగానే మనం ఈ రోడ్ అనేది యూజ్ చేస్తే జస్ట్ 5 minutes లో మన వెంచర్ లొకేషన్ అనేది రీచ్ అవ్వచ్చండి. మనం బెంగళూరు హైవే బోర్గుల జంక్షన్ నుంచి మన సైట్ లొకేషన్ జస్ట్ 5 minutes లో రీచ్ అయిపోయాము. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే అవనీశ్వరి రాగా టెరా. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇది DTCP అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ప్లస్ వీకెండ్ హోమ్స్. ఇక్కడ వీకెండ్ హోమ్స్ ఎందుకు ఉండాలి అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఎందుకు ఉండాలంటే మనం ఆల్రెడీ చెప్పినట్టు షాద్ నగర్లో చాలా ఎంప్లాయ్మెంట్స్ అనేది ఉంది. అండ్ సిటీ లైఫ్లో లీవ్ చేస్తున్న వాళ్ళు వీకెండ్లో ఒక చిల్లింగ్ అండ్ కామ్ అట్మాస్ఫియర్లో ఉండాలనుకుంటారు. అండ్ దీని మెయిన్ హైలైట్ ఏంటంటే ఇట్స్ ఎ వెల్నెస్ కాన్సెప్ట్ రెసిడెన్షియల్ ప్లాట్స్. ఇక్కడ హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పరిటీని మెయిన్గా వాళ్ళ ట్యాగ్ లైన్ ఇదండి. సో మనం దీని గురించి ఇంకా డీటెయిల్స్ అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. మనమైతే ఇప్పుడు ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిపోయాము. మీరు వెనకాల చూడొచ్చు, వీ హ్యావ్ సెక్యూరిటీ గేట్ అండ్ సెక్యూరిటీ రూమ్. అండ్ ఈ ప్రాజెక్ట్ హైలైట్ చూసారంటే ఇది CC రోడ్ అండి. అండ్ మెయిన్ CC రోడ్ ఏదైతే ఉందో ఇది 40 feet అండ్ సబ్ CC రోడ్ వచ్చేసి 33 feet ఉంది. అండ్ ప్రతి ప్లాట్లో మీరు చూసారంటే నంబర్ బోర్డ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ ప్లాంటేషన్ గురించి మీరే చూడండి, ప్లాంటేషన్ చాలా బాగుంది. ఎవ్రీ ప్లాట్ కి ఎలక్ట్రిసిటీ ఉంది. కర్బింగ్ స్టోన్స్ తో మనకి వాకింగ్ పాత్ అనేది రెడీ చేశారు. అండ్ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, ప్లాంటేషన్ కి డ్రిప్ ఇరిగేషన్ తో వాటర్ అనేది సప్లై అవుతుంటది. మనం ఇప్పుడు పార్క్ ఏరియా దగ్గరకు వచ్చేసాం. లోపల ఏముందని ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం పార్క్ ఏరియా ఎంటర్ అయ్యాం. ఇటువైపు మీరు చూసారంటే నా రైట్ హ్యాండ్ సైడ్ లో బాక్స్ క్రికెట్ నెట్ అనేది ఉంది. అండ్ టువర్డ్స్ మై లెఫ్ట్ సిట్అవుట్ గచిబో ఉంది, ఎక్కడైతే పీస్ఫుల్గా ఈవినింగ్ టైం కూర్చోవచ్చు. అండ్ త్రూ అవుట్ ద పార్క్లో ఎక్కడ చూసినా మీకు గ్రీనరీ అనేది ఉంది, సిట్టింగ్ బెంచెస్ ఉంది, అండ్ దెన్ ఫ్లవర్ ప్లాంట్స్. సో రాగాస్ టెర్రస్లో మనం ఆల్రెడీ 1 పార్క్ అనేది చూసాము. టువర్డ్స్ మై రైట్ ఇంకొక పార్క్ ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే కంప్లీట్లీ సరౌండెడ్ బై కాంపౌండ్ వాల్స్. అండ్ ఈవెన్ పార్క్ కూడా కాంపౌండ్ వాల్స్ అనేది ఉంది. ఒక పార్క్ చూసేసాం, ఇంకో పార్క్ కూడా చూద్దాం.
సో మనం ఇప్పుడు సెకండ్ పార్క్లో ఉన్నాము. ఇక్కడైతే సీటింగ్ కోసం బెంచెస్ అనేది అరేంజ్ చేశారు. వెనకాల మీరు చూడొచ్చు కిడ్స్ ప్లే ఏరియా ఉంది. అండ్ ఈ పార్క్లోనే మనకి వాటర్ ట్యాంక్ కూడా ఉందండి. అండ్ ఈ ప్లేస్లో ఎంటైర్లీ గ్రీనరీ అనేది ఉందండి. మీరు చూడొచ్చు ల్యాండ్స్కేపింగ్ విత్ ఎంటైర్ గ్రీన్ గ్రాస్. ఈ పార్క్లో కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఉంది. సో వెంచర్లో డెవలప్మెంట్స్ అనేది మనం చూసాం, చాలా బాగా డెవలప్ చేశారు. అండ్ ప్లాట్ సైజెస్ ఏం అవైలబుల్ ఉందంటే 147, 183, 200, 250 సైజెస్లో మనకి ప్లాట్స్ అనేది అవైలబుల్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ ఏంటంటే వీకెండ్ హోమ్స్. అండ్ ఎయిర్బిఎన్బి అనే యాప్ త్రూ ఇక్కడ ట్రాఫికింగ్ ఎక్కువ ఉంది అని తెలుసుకున్న ఓనర్ ఇక్కడ వీకెండ్ హోమ్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ వీకెండ్ హోమ్స్ అనేది 1 BHK ఉంది, 2 BHK ఉంది. ఇక్కడ మీరు వచ్చి వీకెండ్లో స్టే చేయొచ్చు. స్టే చేయని టైంలో మీరు దాన్ని ఎయిర్బిఎన్బి యాప్ త్రూ రెంట్ చేయొచ్చు. అలా రెంట్ చేసినప్పుడు మీకు మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ మన ప్లాట్ హైలైట్ అనేది తెలుసుకుందాము. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్లో మనకి ఆల్మోస్ట్ 6 మ్యాంగో ట్రీస్ అండ్ 2 జామ చెట్టు అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ చెట్టు మెయింటైన్ చేయడానికి వాటర్ అనేది మనకి డ్రిప్ ఇరిగేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ సో వీకెండ్ హోమ్కి ఇది రైట్ ప్లేస్ అండి. ఇక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా ప్రాపర్గా ఉంటుంది. సర్వేలెన్స్ కెమెరా ఉంది. సిటీలో ఉన్న వాళ్ళు చాలా ఇప్పుడు బయటకు వచ్చి పీస్ఫుల్ ప్లేస్లో ఉండాలనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు జస్ట్ ఒక ప్లేస్లో వచ్చి ఉండడం కన్నా ఇక్కడ ల్యాండ్ అనేది కొని వీకెండ్ హోమ్ ఆర్ ద ఫార్మ్ హౌస్ వాట్ ఎవర్ దాన్ని ఇక్కడ మీరు పర్చేస్ చేశారంటే మీరు ఉండొచ్చు. మీరు వాడని టైంలో దాన్ని రెంట్ కూడా చేయొచ్చు. దాని త్రూ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ప్లాట్ కానీ వీకెండ్ హోమ్ కానీ కొనాలనుకుంటే మీకు 70 to 80% వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్. సో లోన్ ప్రొవైడ్ చేస్తున్నారండి, యూ నీడ్ నాట్ వరీ. అండ్ ఆల్సో స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ క్లియర్ టైటిల్. చూసారు కదండి అవన్నీ వారి రాగా టెరా. ఇది వెల్నెస్ కాన్సెప్ట్తో ఉన్న ఒక వెంచర్ అండి. యూజువలీ ఏంటి, ఎక్కడో ఒక చోట వెళ్ళి మనం ప్లాట్ కొంటాం, ఆ ప్లాట్ని అలాగే ఉంచేస్తాం, కొన్ని ఇయర్స్ తర్వాత అమ్మేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ప్లాట్ కొని వీకెండ్ హోమ్ తీసుకొని దీంట్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసి మీ ఫ్యామిలీతో స్టే చేసి వీకెండ్ హోమ్ ఉందంటే వీకెండ్లో వస్తాం, స్టే చేస్తాం, యూజ్ చేస్తాం. అండ్ దెన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మీరు అమ్మేసిన వాల్యూ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది షాద్ నగర్. అలా కాదు నేను వీకెండ్ హోమ్ కొన్నా వీక్లీ వన్సో మంత్లీ వన్సో వస్తాను, ఏం యూస్ అంటే మీరు ఉన్న రోజు తప్ప మిగిలిన రోజులో మీరు ఏదైనా యాప్ త్రూ రిజిస్టర్ చేసుకున్నారంటే మీకు రెంటల్ ఇన్కమ్ అనేది కూడా వస్తుందండి. సో చూసారు కదా ఇంత మంచి వెంచర్ అవని వారి రాగా టెరా ప్రాజెక్ట్. ముందైతే DTCP ప్రాజెక్ట్ అప్రూవ్డ్గా ఉండింది, కానీ ఇప్పుడు ఇది HMDA లిమిట్స్ లోపల రావడం వల్ల ఇది HMDA ప్రాజెక్ట్గా కూడా మనం చెప్పొచ్చు. నాట్ ఓన్లీ దాట్, ఇది రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే హైదరాబాద్ మోస్ట్ స్పోకన్ టాపిక్ రియల్ ఎస్టేట్లో RRR అంటున్నారు, ఇది రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉందండి. ఈ వెంచర్కి దగ్గరలో ఒక టోల్ గేట్ ఉందండి. ఆ టోల్ గేట్ దగ్గర MSN వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ వెరీ ఫేమస్. అది మన ప్రాజెక్ట్కి చాలా క్లోజ్ బైలో ఉంది. అవని వారి రాగా టెరా వెంచర్లో మీరు ప్లాట్ కొనాలనుకుంటున్నారా లేదా వీకెండ్ హోమ్ కొనాలనుకుంటున్నారా, కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మీ బుకింగ్స్ అనేది మీరు చేసుకోండి. మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ ప్రాజెక్ట్తో మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్ సౌమ్య రెడ్డి.